అత్తయ్య, ఇంకా పంతులు గారు రాలేదేంటి? ఒక పంచేయి, గేటు దగ్గరికి వెళ్ళి వస్తున్నారో రావడం లేదో నువ్వు చూసిరా. అలాగే అత్తయ్య. ఏయ్ ఆగు. ఇంత ముద్దు మైండ్ పెట్టుకుని ఎలా బతుకుతావే నువ్వు? గేటు దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రాకుండా ఉంటారా? అవును కదా. సరే. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. శ్రావ్య, పంతులు గారికి చల్లని మజ్జిగ తెచ్చివ్వు. అలాగే అత్తయ్య. ఇప్పుడేం వద్దమ్మా. ఎందుకు పిలిపించారో చెప్పండి. అదే పంతులు గారు, జ్యోతి బ్రహ్మముడి తీయడమే కాకుండా గుడి నుంచి బయటకు కూడా వెళ్ళింది. దాని పర్యవసానం, పరిహారం ఏంటో చెప్తారని రమ్మన్నాను. అదేవి కొట్టిపారేసే అపచారం కాదమ్మా. ఆ రోజు రాత్రి గుళ్ళో చెప్పినట్టే జరిగి తీరుతుంది. ఆ అమ్మాయి పసుపు కుంకుమలు పోతాయి. అంటే ఈ అబ్బాయి ప్రాణాలు పోతాయి. ఆ ప్రమాదం తప్పడానికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి పంతులు గారు. పూజలు, హోమాలు ఏం చేయించమన్నా చేయిస్తాను. గండం తప్పాలంటే ఒక మార్గం ఉందమ్మా. ఏంటది పంతులు గారు? త్వరగా చెప్పండి. సందేహించకండి పంతులు గారు, ప్లీజ్ చెప్పండి. భార్య మెడలో మూడుముళ్ళు వేసిన భర్తే ఆ మూడుముళ్ళని విడదీస్తే